మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని పరిశీలిద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుంది బైబిల్ అంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటములునై ఉండుడి అని చూడండి. అంటే పాముల వలె వివేకం ఉండాలంట, మనకి పావురాల వలె నిష్కపటులై ఉండాలంట. నిష్కపటులై ఉండాలని బైబిల్ చెప్తుంది. అంటే జ్ఞానంగా ఉండాలి. నిజంగా హాని తలపెట్టేటటువంటి వారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తోడేళ్ళు లాంటి క్యారెక్టర్ గల వాళ్ళు లోకంలో ఉన్నారంట. వాళ్ళ బారి నుంచి తప్పించుకోవాలంటే నీలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. అంతే కదండి. జ్ఞానం గలవాడు తప్పించుకోగలుగుతాడు. అదే చెప్తున్నాడు, జ్ఞానంగా ఉండాలి. హాని తలపెట్టే వారిని గురించి వాళ్ళ నుంచి నువ్వు పారిపోవాలని చెప్తున్నాడు. అంటే మీరు లోకానికి వేరే బ్రతకమంటున్నాడు, దుష్టులకి వేరే బ్రతకమంటున్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దు అంటున్నాడు. వీటన్నిటిని నువ్వు తట్టుకోగలిగేటటువంటి శక్తిని నువ్వు సంపాదించగలగాలి అంటున్నాడు. అంటే అది నువ్వు సంపాదించాలి అంటే నీలో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. క్రియలతో కూడినటువంటి ఓర్పు ఉండాలి. చాలామంది లోకంలో కంట్రోల్ చేసుకోలేనటువంటి వాళ్ళే నీ ముందు కనపడుతూ ఉంటారు. ఏ విషయాన్ని కూడా కంట్రోల్ చేసుకోలేరు, ప్రతిదీ బయటపడిపోతూ ఉంటారు. వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరండి. అలాంటి వాళ్ళ మధ్య నువ్వు జ్ఞానంగా బిహేవ్ చేయాలి. ప్రతిదానికి ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు. నీ ఆత్మీయ జీవితం దెబ్బతింటది, దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. అందుకని నీ ఓర్పుని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. నువ్వు బయటపడిపోకూడదు. క్రియతో కనపడాలి, అది క్రియతో కనిపిస్తూ ఉండాలంటున్నాడు. క్రియతో కనిపిస్తూ ఉండాలని. వాక్యాన్ని చదువుతున్నటువంటి వారికే జ్ఞానం లేకపోతే, బాగా గమనించండి, వాక్యాన్ని చదువుతున్నటువంటి వారికే జ్ఞానం లేకపోతే ఏమంటే బయట వాళ్ళకి ఇంకే జ్ఞానం ఏముంటుంది? అందుకే కొన్ని తెలివిగా బిహేవ్ చేయాలంటున్నాడు. జ్ఞానాన్ని నేర్చుకోవాలి. దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలి. దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. నీకు బుద్ధి కలగాలన్నా, జ్ఞానం కలగాలన్నా ఆ సంపద మొత్తం క్రీస్తునందే గుప్తములై ఉన్నదంట. అలాంటి క్రీస్తుని, అంటే సంఘములో మీకు జ్ఞానం, సంఘములో మీకు వివేకం, ఏమండి దేవుని వాక్యాన్ని పట్ల, ఆ దేవుని వాక్యాన్ని బట్టే మీకు బుద్ధి వచ్చింది. సంఘములోనే వస్తేనే మీకు జ్ఞానం, సంఘానికి వస్తేనే మీకు బుద్ధి, సంఘములోనికి వస్తేనే మీకు వివేకం, సంఘానికి వస్తేనే మీరు నిష్కపటులు ఎలా ఉండాలో తెలుస్తుంది. అలాంటి జ్ఞానాన్ని నీకు ఇవ్వాలంటే నువ్వు క్రీస్తుని వెంబడించాలి. అప్పుడు నువ్వు ఓర్చుకునేటటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఇది ఒకవేళ నీలో కొదువు ఉందేమో ఒకసారి నువ్వు గమనించు. మందిరానికైతే వెళుతున్నావేమో, సంఘానికైతే వెళుతున్నావేమో, ఇలాంటి ఓర్పు లేనటువంటి కొదవ లేనటువంటి వారిగా ఒకవేళ ఉన్నామా? ఒకవేళ ఓర్పు అనేది కొదవతో ఒకవేళ బతుకుతున్నామేమో మనం. ఏ విషయంలోనైనా నీకు ఏ కొదవ లేకుండా ఉండాలంటే మెయిన్గా ఉండవలసినది ఓర్పు. అది క్రియలతో కనిపించాలి. సంఘము కొదవగా ఉంటే, జ్ఞానము కొదవగా ఉంటే, నిజంగా జ్ఞానం కొదవగా ఉంటే లోకంలో ఎట్టంటే బతికేస్తాం. జ్ఞానంతో కలిగి ఉంటే అన్నీ ఆలోచించి బ్రతుకుతామండి బాబు. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. జ్ఞానం కొదవగా ఉంటే ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తారంతే. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు అంతే. దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం. జ్ఞానం ఎంత ఇంపార్టెంట్ మీకు అర్థమవుతుందండి? జ్ఞానం అంటే మీకు అర్థమవుతుందండి. ఓర్పు ఎలా కలిగి ఉండాలో జ్ఞానం నేర్పించుద్దంట. జ్ఞానమైన యేసుప్రభులు వారు ఎంత ఓర్చుకున్నాడో తెలియచేస్తుంది చూడండి. అలాంటి ఓర్చుకుతో కూడినటువంటి జ్ఞానం నీలో కొదవగా ఉందేమో. అయితే దేవుడు అడుగు, అయ్యో నేను ఓర్చుకోలేకపోతున్నాను, మీ ప్రియకుమారుడుకున్నంత ఓర్పు లేకుండా పోయిందేమో అడగమంటున్నాడు. అది ఆ జ్ఞానం దగ్గరికి నువ్వు రాలేదనుకో, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు. ఇక బైబిలే చెప్పింది. సామెతల గ్రంథము 14వ అధ్యాయము. 15వ వచనాన్ని పరిశీలించండి. సామెతలు 14:15.
జ్ఞానము లేనివాడు, జ్ఞానం అంటే యేసు ప్రభుల వారు హృదయంలో లేనివాడు ప్రతి మాట నమ్ముననుంది. చూడండి, ఎవడ చెప్తే నమ్ముతాడు. అవునా అందరూ నమ్ముతాడు. దొంగ బోధకుల మాట నమ్ముతాడు, ఏమంటే రోడ్డు మీద వెళ్ళేవాడు మాట నమ్ముతాడు, ఎవరి మాట అంటే వాడు నమ్ముతాడు. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు. అసలు ఏం చెప్తున్నాడు, ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఏంటి అసలు జీవితం ఏంటి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకమని చెప్తాడు, ఏమీ ఆలోచన చేయడండి బాబు. జ్ఞానం లేనివాడు వైట్ అండ్ వైట్ ఏదేసినా, ఎవరు వచ్చినా, బైబిల్ చేతబట్టిన ఎవరు వచ్చినా నమ్మేసే పరిస్థితి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా. అందుకే యేసుప్రభువులు ఎంత చెప్పాడండి, ఎంత చక్కగా చెప్పాడు 6లో, మీరు పాముల వలె వివేకం ఉండాలి, పావురాల వలె నిష్కపటులై ఉండాలన్నాడు. జ్ఞానం ఎంత అవసరమో చూడండి. అలాంటి దైవ జ్ఞానం, అలాంటి దేవుని జ్ఞానం పుష్కలంగా 66 పుస్తకాలుగా మనకు కనిపిస్తున్నా ఆ జ్ఞానం వైపు నువ్వు రాకుండా, నీలో కొదువునేంటో నువ్వు పరిశీలించకుండా, నాకే కొదవ లేదు, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు ఇంకా 4-5 తరాల వరకు నాకు ఏ ఇబ్బంది లేదు, ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, నీకు జీవాన్ని ఊపిరిని దయచేసినటువంటి నా గురించి ఏ రోజు నువ్వు ఆలోచించకపోతే నువ్వు జ్ఞానము లేని వాడిగా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేస్తావు. ఎంత చక్కగా చెప్తున్నాడు బైబిల్. ఓర్పు కొదవైంది, జ్ఞానం కొదవైంది, కొదవైనటువంటి దాన్ని పాటించండి అంటున్నాడు. ఇప్పుడు ఎతకమంటున్నాడు. క్రైస్తవులకి ఏం కొదవైంది? ఇప్పుడు ఓర్పు కొదవైపోయింది, జ్ఞానం కొదవైపోయింది. ఎట్లా మాట్లాడాలో తెలియట్లా, ప్రతి మాట నమ్మేసే పరిస్థితి వచ్చింది ఈరోజు విశ్వాసులు. ఏ సేవకులు చెప్పినా కూడా ప్రతి మాట నమ్మును అంటే ప్రభు వచ్చేంత వరకు మనం వివేకంగా ఉండాలి. వివేకంగా ఉండాలంటే మనకేముండాలి? జ్ఞానం ఉండాలి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే ఇదిగో నన్ను అడగండి, ధారాళంగా దయచేస్తాను. ఈ జ్ఞానం అంటే ఏంటంటే ఓర్పుతో కూడినటువంటి జ్ఞానం. జ్ఞానం అంటే 66 పుస్తకాలు ఎట్లా చెప్పాలి, ఎట్లా చెబితే జనాలను మెప్పు కోరుతుంటే అది కాదు జ్ఞానం అంటే. ఆ పై వచ్చినానికి కింద వచ్చినానికి లింక్ మీరు కనెక్ట్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. ఓర్పుతో కూడిన జ్ఞానం లేకుండా పోయిందంట క్రైస్తవులకి. ఏమండి అంటే నీ నోరు అంటే జ్ఞానం ఉంటే నిన్ను దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనే నిన్ను కాపాడతాడండి, ఎలాంటి పరిస్థితుల్లోనే కాపాడతాడు. దావీదు గారిని కాపాడలేదు, అరణ్యంలో ఇశ్రాయేలుని కాపాడలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నా కూడా. ఓర్పు ఎంత అవసరమో చూడండి. క్రైస్తవ జీవితంలో కొదువుగా ఇప్పుడు ఏం కనిపిస్తుంది? ఓర్పును కోల్పోయారు, దేవునికి దూరం అయిపోతున్నారు. భక్తి జీవితంలో ఉన్నానన్న భ్రమలో ఉన్నారు, కానీ ఓర్చుకునే పరిస్థితి ఎవరికి లేకుండా పోతుంది చూడండి. నోరు కాపాడుకునే పరిస్థితులు లేరు. ఏమంటే మనస్సును అన్ని కంట్రోల్ పెట్టుకోవాలండి బాబు, అన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఈరోజు అన్ని కంట్రోల్ తప్పిన వాళ్ళే మన ముందు తిరుగుతూ ఉంటారు. మనల్ని కంట్రోల్ తప్పేయటానికి వీళ్ళే కదండి. మనం ఇంట్లో ఉన్న వాళ్ళైనా, సమాజంలో ఉన్న వాళ్ళమైనా, రిలేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా అందరూ కంట్రోల్ తప్పి మన ముందుకు వస్తారు. ఎందుకు? మనల్ని కంట్రోల్ లేకుండా చేయటానికి. చూసారా మీరు దేవుల్లో ఉండి మీరు ఏమి నేర్చుకున్నారని చెప్పి మళ్ళీ తిరిగి మాట అంటారు. గమనించండి, ఎందుకంటారో తెలుసా? మనల్ని టెస్ట్ చేయడానికి దేవుడు పంపుతాడు కంట్రోల్ తప్పిన వాళ్ళు. మనలో ఉన్న నిశ్చయిత ఏంటో, మనలో ఉన్న భక్తి జీవితం ఎలా ఉందని తెలియచేయడం కోసం కంట్రోల్ తప్పినటువంటి వాళ్ళు మన ముందు పెట్టి విచ్చలవిడతానని చెప్తూ ఉంటాడు. నువ్వు భక్తుడివే అయితే, నువ్వు భక్తి సరైనదే అయితే, యోబు నీకు ఎందుకు ఇలా జరిగేదని చెప్పి స్నేహితులు వచ్చి మాట్లాడతారు చూడండి, కంట్రోల్ తప్పియటానికి. బాగా ఆలోచించాలి. దేవుని సన్నిధికి వచ్చామంటే కొదవేంటో నిజంగా మనం పరిశీలించగలగాలండి. ఇప్పటివరకు మనం కొన్ని కొదవలు మనం బాగా గమనించాం. ఏముందంటే ఓర్పుతో కూడినటువంటి కొదవ. ఓర్పు ఉందంటారు, ఒక్కసారి మీరు పరిశీలించండి. ఏ విషయంలోనైనా నువ్వు మీకు కొదవ లేకుండా ఉండాలంటే మీలో ఉండవలసింది ఏంటి? మనలో ఉండవలసింది ఏంటి? ఓర్పుతో కూడిన క్రియ. ఓర్చుకోలేకపోయాడు, వెళ్ళిపోయాడు, వ్యసన పడితే వెళ్ళిపోయాడు ధనవంతుడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. 7వ అధ్యాయం 16, 17 వచనాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16, 17 వచనాలు. 7, 16, 17. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. దాహమైన ఎవరికి? ఓర్చుకున్న వాళ్ళకి.
ఎవరికి? ఓర్పును క్రియలతో కూడి కొనసాగించినటువంటి వారికి ఇక మీదట, వారికంటే ఎవరికో అనుకుని పొరపాటు, వారికి ఇక మీదట ఆకలేనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలిన వారికి తగలదు. ఎలా అనగా సింహాసన మధ్య నందుండును గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గల ఎద్దుకుని వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. అంటే ఆకలి దాహము ఏమి ఉండదంట, మనకు కొదువు లేకుండా ఉండాలి. నిజంగా అండి, మనం ఓర్చుకుని అది సక్సెస్ అయిన నాడు మనకి కొదువు ఉండకూడదు. మనకి కొదువు లేకుండా ఉండాలి. మన ద్వారా అనేక మంది బ్రతుకును మార్చుకుని వాళ్ళు కూడా కొదువు లేకుండా ఉండాలి. ఇది నువ్వు చేయగలవా? అదే చెప్తుంది బైబిల్, అదే చెప్తుంది. నువ్వు ఓర్చుకుని ఉంటే నీకు ఏ కొదవ ఉండదు. నీ బ్రతుకును చూసి అనేక మంది ఓర్చుకుని బ్రతుకుతారు, వాళ్ళ బ్రతుకులు కూడా మారుతాయి. చూసారండి, ఇలాంటి స్టెప్ నువ్వు తీసుకోగలవా? ఇలాంటి ఆలోచన విధానంలో నువ్వు నడవగలవండి? ఎంతమందిని దేవుళ్ళు నడిపించవచ్చు చూడండి ఈ ట్రిక్ అప్లై చేసి. నువ్వు ఓర్చుకో, నువ్వే కొదవ లేకుండా నువ్వు జీవించు దేవునిలో, ఆత్మీయ జీవితంలో. అనేక మందిని నువ్వు నడిపించు. ఆఫ్టర్ తర్వాత ఇదిగో ఇలా చూస్తారంట, వారికి ఇక మీదట ఆకలేను దాహమైనను ఉండదు. ఈరోజు దాహం ఆకలి లేకుండా ఈ లోకానికి నేను రావటానికి కారణం ఎవరో తెలుసా? పలానా వ్యక్తి. ధనవంతుడు మారటానికి అవకాశం ఇచ్చాడు. మోషే ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పినప్పుడు విని నువ్వు ఎందుకు మారలేదు అంటే ఎవరో ఒకళ్ళు నువ్వు చెప్పడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆ చెప్పేటటువంటి జాబితాలో నువ్వు ఎందుకు ఉండకూడదు? ఆ ఓర్చుకుని బ్రతికేటటువంటి జాబితాల లిస్టులో నేను ఎందుకు ఉండకూడదు? దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనలో ఏంటి ఆ కొదవ అనేది మనమే పరిశీలించలేకపోతే వెళుతున్నాం వస్తున్నామే, కానీ ఆ కొదవ ఏంటంటే ఇదిగో నీలో ఒకటి లోపించింది నాయన, ఓర్పు లోపించింది నాయన. ఈ ఓర్పును నువ్వు భర్తీ చేసుకోగలవా? అయితే నా దగ్గరికి వస్తావు, ఇక మీదట నేను ఆకలైన దాహమైన లేనటువంటి లోకానికి నేను తీసుకెళ్తాను. ఎంత మంచి మాటలు చెప్తున్నాడు, ఎంత మంచి మాటలు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే మనలో కొదవ ఏంటి? ఏ విషయంలో కొదవ ఉన్నాం పరిశీలించుకోవాలి మనం. ఇప్పటివరకు విన్నటువంటి మాటలను బట్టి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనలో కొదవేంటి? ఏ విషయంలో కొదవ ఉన్నాం? జ్ఞానములో కొదవ ఉన్నామా? ఓర్పు విషయంలో కొదవ ఉన్నామా? ప్రేమించే విషయంలో కొదవగా ఉన్నామా? సహించే విషయంలో కొదవగా ఉన్నామా? ఏ విషయంలో కొదవ ఉన్నాం? అన్ని లోట్లే కనిపిస్తున్నాయి చూడండి. ఏ విషయంలో కొదవ ఉన్నామని ఏ రోజైనా చెక్ చేసుకున్నామా? ప్రతిరోజు వెహికల్ని బయటికి తీసేటటువంటి వారు బ్యాటరీని చెక్ చేసుకోండి అని చెప్పేసి చక్కగా బ్యాటరీని చెక్ చేసుకుని వెహికల్ బయటికి తీస్తాడు. మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పటికప్పుడు బైబిల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవాలి. నైనా మేము ఏ విషయంలో ఉన్నాం, ఏ విషయంలో కొదవుగా ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక చివరిగా ఈ మాట చూసి ముగించేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక బాగా గమనించాలి. మనం ఏ విషయంలో కొదవగా ఉన్నాం? మనం సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. పౌలు గారి మాటలండి, వండర్ఫుల్ వర్డ్ ఇది. పౌలు గారి మాటలు ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇప్పుడు మీ కొరకు, బాగా చూడాలి ఈ మాట, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. కొలస్సీలకు పత్రిక రాస్తున్నాడు. ఇప్పుడు మీ కొరకు నేను చాలా శ్రమలు అనుభవిస్తూ సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు. సంఘము అంటే తెలుసు కదండి, క్రీస్తు సంఘం మనమే. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు. ఏమండి, సంఘం కొరకు యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాల్లో ఎన్నో పాటలు పడ్డాడంట. పాటలు పడి సంఘం కొరకు అనుభవించి శ్రమించి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయాడు పరలోకానికి. అయితే ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు ఉన్నాయి. 33 సంవత్సరాల్లో పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు ఉన్నాయి. ఉన్నప్పటికీ వాటిలో కొదువైన వాటి యందు నా వంతు ఇంకేదో ఉన్నాయంటండి. ఇంకేమైనా కొదువు ఉన్నాయేమో, యేసు చేయాల్సినటువంటి పనులు, సంఘం కొరకు చేయాల్సినటువంటి పనులు ఇంకేదైనా కొదువు ఉన్నాయేమో
ఆ పాటలలో ఇంకేదైనా కొదువు ఉన్నాయేమో, కొదువు అని మెన్షన్ చేశాడు చూడండి. క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పౌలు గారికి అర్థమైపోయింది. పౌలు గారు కూడా ఇగో నాలో ఉన్న కొదువేంటో పరిశీలించాడంట. యేసు ప్రభు పడినటువంటి, క్రీస్తు పడిన పాటలలో ఇంకేదైనా కొదువు ఉందేమో, ఆ కొదువును నేను భర్తీ చేస్తా, నా శరీరంలో నలగొట్టుకుని ప్రతిరోజు సంఘం కొరకు. మరి మనం ఏమన్నా ఆలోచన చేస్తున్నామండి? వెళ్ళటానికే కష్టమైపోయింది, వినటానికే కష్టమైపోయింది, పాటించడానికే కష్టమైపోయింది. కానీ పౌలు గారు యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో సంఘం అనే శరీరం కొరకు ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు. ఇంకేదైనా కొదువు ఉందేమో, ఆ కొదువును నా శరీరంలో పెట్టి నేను నలగొడతాను. ఇప్పుడు ఆ కొదువును పరిశీలించాడు. ఆ కొదువును పరిశీలించాడు కనుక యేసు ప్రభుల వారి శరీరంలో ఉన్నవాడు సంఘం అనే శరీరం కొరకు క్రీస్తు పడినటువంటి పాటలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరం ముందు నేను సంపూర్ణం చేస్తాను. నేను సంపూర్ణం చేస్తాను. కొదువును పరిశీలించాడు. అందుకని కొదువైనది ఏంటో పౌలు గారు కూడా తెలుసుకున్నాడు. నా వలన సంఘానికి ఏం జరగాలని ఆలోచించేశాడు. నా వల్ల ఏదైనా సంఘానికి జరగాలని ఆలోచన చేశాడు. అందుకే పత్రికలు రాశాడు, సంఘాన్ని కట్టాడు, శరీరాన్ని దినదినము నలగొట్టుకుంటున్నాడు. ఆ నలగొట్టుకొనుటలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నేను సంతోషించుచున్నాను అని ఉంది కదండి. నలగొట్టుకొనుటలో ఏమన్నాడు? మొదటి లైను, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషం. మనకేదైనా చిన్నది వస్తే అయిపోయింది, ఇక మొత్తం ఏదో కొలాప్స్ అయిపోయినట్టే ఆలోచన చేస్తూ ఉంటాం. ఇక అవదేమో, ఇంక ముందుకు వెళ్ళలేము, ఇంకా నడవలేనేమో, నా జీవితం ఇంతేనేమో. అయితే నీలో భక్తి ఏదో లోపించిందండి. అయితే తండ్రి మీద నమ్మకం లేదా? యేసు ప్రభు పడినటువంటి పాటలో ఇంకేదైనా కొదవ ఉందేమో అని చేయగలిగే స్టాండర్డ్కి నువ్వు వెళ్ళాలి అంటే నిజంగా మనం ఎంత ఎదగాలండి, ఎంత ఓర్చుకోవాలండి. సన్నిధికి అయితే వస్తున్నాం కానీ మనలో ఉన్న కొదవ ఏంటో పరిశీలించలేకపోయాం. పౌలు గారు కూడా కొదవను పరిశీలించాడు. యేసు ప్రభు పడినటువంటి పాటలలో నా వంతు నేను చేస్తాను, సంపూర్ణం చేసేళ్ళాడు. పౌలు గారికి ఒక్కడికేనా ప్రభువుతో సంబంధం? నాకు లేదా? బాగా ఆలోచన. ఎంత మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు సంఘానికి వస్తున్నటువంటి మనము సంఘానికి ఏ కొదువు ఉందని ఆలోచన చేస్తున్నాం. సంఘానికి ఏదైనా కొదువు ఉందేమని ఆలోచన చేసామా? సంఘానికి వచ్చి మన కొదువులు ఆలోచన చేస్తున్నామా? కానీ మన కొదువులు తీర్చుకోవటమే ఆలోచన చేస్తున్నామా? కానీ సంఘానికి ఏదైనా కొదువు ఉందని ఈ రోజున ఆలోచన చేసామా? ప్రతి క్రైస్తవుడికి అడుగుతున్నటువంటి మాట బైబిల్ ఇది. ప్రతి క్రైస్తవుడు సంఘానికి వచ్చి కొదువును తీర్చుకుంటున్నారే కానీ సంఘానికి ఏదైనా కొదువు ఉందా? పౌలు గారు ఆలోచన చేశాడు ఒకనాడు. ఈరోజు సంఘానికి ఏదైనా కొదువు ఉందని ఆలోచన చేసేటటువంటి విశ్వాసం ఎక్కడున్నాడు? అంత కొదువుగానే అంత కొదువుగానే ఉంది. బాగా గమనించండి. ఈరోజు సమాజంలో సత్యవాక్యం కొదువుగా ఉంది, వాక్యం లేదు, నిజమైన వాక్యం లేదు. సత్యవాక్యం కొదువుగా ఉంది, ఒకటి. రెండు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు కొదువుగా ఉన్నారు. లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటోళ్ళు కొదువైపోయారు, లేనిది కల్పించి చెప్పేటోళ్ళు ఎక్కువైపోయారు. ఇవన్నీ నీ కొదువుగా ఉన్నాయి, నువ్వు గమనించలేదు. సంఘానికి వచ్చింది. మూడవదిగా ఏమండి, మనుషుల మెప్పు కోసం వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు మనుషుల మెప్పు కోసమే వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇది కూడా కొదవే సంఘానికి. సత్యం అందకపోవటం కొదవా, మనుషుల మెప్పు కోసం వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కువైపోవటం కొదవా. ఎన్ని కొదవలు ఉన్నాయి చూడండి. శరీరానుసారమైనటువంటి బోధలు ఎక్కువైపోవటం కొదవైపోయింది ఈరోజు. అది కొదవగా ఉంది సంఘానికి. శరీరానుసారమైన బాధలు ఎక్కువైపోయినాయి ఈరోజు. నోరు తెరితే అన్ని శరీరం భర్తీ అవ్వాలి, శరీరానికి దించాలని. సంఘానికి వెళుతున్న మనకు ఇన్ని కొదవలు సమాజంలో ఉంటే సంఘంలో నువ్వేం చేస్తున్నావు? ఏమంటే అన్ని కొదవలే ఉన్నాయి చూడు. మరి సంఘంలో నువ్వేం చేస్తున్నావు? సంఘానికి వెళుతున్నావు నేనేం చేస్తున్నావు? మరి ఏదైనా సంఘం కొరకు చేయాలని ఆలోచన రావట్లేదు. ఆలోచించండి. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. నేడు అన్న సమయం ఉండంగానే నువ్వే ఏదైనా చేయగలవు, నువ్వే చేయాలి. రేపు అనేది మంది కాదు.
నీలో ఉన్న లోపాన్ని నువ్వు బయటికి గుర్తు చేశాడు. మనలో ఉన్న లోపం ఏంటి? ఓర్పుతో కూడిన క్రియ లేదంటే ఈరోజు. దానివల్ల అన్ని కొదవులే. పేరుకు మాత్రం ఉన్నామే కానీ జీవించుచున్న పేరుకు మాత్రం ఉన్నా నువ్వు మృతుడివి అన్నట్టుగా, అయిపోయింది. చూడండి, ఆత్మీయ జీవితంలో నేను ఏ కొదవ కలిగి ఉన్నాను, ఈరోజు బాగా గమనించాలి. ఆత్మీయ జీవితంలో నేను ఈరోజు ఏ కొదవ కలిగి ఉన్నాను? ఇప్పటి వరకు మీరు విన్నారు. నాలో ఉన్న కొదవ ఏంటి? ప్రేమ కొదవగా ఉందా? సహనం కొదవగా ఉందా? ఓర్పు కొదవగా ఉందా? క్రియలతో కూడిన పనులు కొదవగా ఉన్నాయా? సత్యవాక్యాన్ని అందించలేకపోవటంలో కొదవగా ఉందా? నేను ఏది చేయగలను ఈరోజు? నేను ఏది చేయగలను సంఘం కొరకు నేను ఏ పాటలు పాడగలను? ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నాడు, నేను సంఘం కొరకు క్రీస్తు పడినటువంటి పాటలు ఏదైనా కొదవ ఉంటే నేను చేయగలను చేసి చూపించాడు. నువ్వేదైనా చేయగలవా? నువ్వేదైనా చేయగలవు? ఏం చేయగలవు? క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, ఇదిగో సంఘము అవయవాలుగా ఉన్నాం. ఈ అవయవాలు మనం కూడా నువ్వు ఒక అవయవం, అవయవమైనటువంటి నువ్వు ఆ శిరస్సు కోసం నువ్వేం చేయలేవా? నిలబడలేవా? ఆ లోపాన్ని నువ్వు గుర్తించలేదా ఇంతవరకు? ఇంకేదైనా కొదువు ఉందేమో నిన్ను పరిశీలించమంటున్నాడు. కొదవుగా ఉన్నదేంటో తెలుసుకో. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినా కూడా ఆ కొదవేంటో నువ్వు తెలుసుకోలేకపోతే మాత్రం నీ జీవితం వృధా అయిపోతుంది. ఆలోచించండి, కొదవేంటో తెలుసుకోండి. రేపు ప్రభువు రాబోతున్నాడు. ఆ వచ్చేటప్పటికి సంఘం మొత్తం ఆయన్ని ఎత్తబడే గుంపులో మనం ఉండాలి అంటే, కుటుంబం మొత్తం ప్రభువు వచ్చినప్పుడు మనం అందరం ఎత్తబడే గుంపులో ఉండాలంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏ కొదవ లేకుండా ఉండాలండి. ప్రేమలో మమ్మల్ని చూడండి నాయన, ఓర్పులో మా కుటుంబాన్ని చూడండి ఆయన, సహనంలో మా కుటుంబాన్ని చూడండి ఆయన, సత్యవాక్యాన్ని అందించడంలో మా కుటుంబాన్ని చూడండి ఆయన. కంట్రోల్ తప్పి ఇష్టం వచ్చినట్టుగా అపవాదుల మాటలు మాట్లాడుతున్నా కూడా వాళ్ళ ముందు మేము ఎలా వివేకంగా నడుస్తున్నామో ఇదిగో మా కొదవ చూడండి ఆయన. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. సంఘానికి వెళుతున్నటువంటి నీలో ఏదైనా కొదవ ఉందేమో పరిశీలించు. ఆ కొదవను ఈరోజే, నేడు అన్న సమయం ఉండగానే ఈ రోజు నుంచే నువ్వు మొదలుపెట్టి అవన్నీ భర్తీ చేసుకో. ధనవంతుడిలాగా ఇదిగో నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి ఇబ్బంది లేదు నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడు అంటున్నాడు. మొదటి భాగంలో మనం పరిశీలించగలిచాం. ఇదిగో ధనవంతుడు పరిగెత్తుకుని వచ్చాడు, అన్నీ ఫుల్ఫిల్ చేశాడు, కానీ ఇదిగో నీలో ఒకటి కొదువు ఉందనగానే వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా నీలో కొదవ ఉందని బైబిల్ డైరెక్ట్గా నీలో సూటిగా నీతో మాట్లాడుతుందనుకో, ఒకవేళ దేవునిలోనికి వచ్చిన తర్వాత ఇంత ఓర్చుకుని బ్రతకాలని ఒకవేళ నువ్వు వ్యసన పడుతూ దేవునికి దూరం అయిపోతావేమో. రేపు ఒక మహాలోకానికి నువ్వు దూరం అయిపోయినట్లయితే. కొద్ది రోజులు ఓర్చుకోగలిగితే, కొద్ది రోజులండి బాబు. ఇప్పుడున్న పరిస్థితులు ఎక్కువ సంవత్సరాలు బతుకుతాను గ్యారంటీ కూడా లేదు. కొద్ది రోజులు ఉన్న 4 రోజులు హ్యాపీగా బ్రతుకుతాం, ఓర్చుకుని బ్రతుకుతాం. క్రీస్తు పడినటువంటి పాటలలో కొద్దిగానే కూడా ఇదిగో నెరవేర్చే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు అయితే నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఆత్మీయ జీవితం జాగ్రత్త. నీ యవన బలాన్ని జాగ్రత్త. ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా వాడటానికి వీల్లేదు. నీ కుటుంబం జాగ్రత్త. ప్రేమించడం విషయంలో జాగ్రత్తగా ఉండండి, సహనంలో జాగ్రత్తగా ఉండండి. సన్నిధికి వెళుతున్నటువంటి మనము ఇదిగో ఈరోజు ఒక లోపాన్ని మనం బయటికి తీసుకున్నాం. ఏం కొదవ ఉందో మనం పరిశీలించదు. నువ్వు సమస్త విషయంలో, అన్ని విషయంలో నువ్వు కొదవ లేకుండా ఉండాలి అంటే యాకోబు గారి మాట భలే, నిజంగా ఎంతో గొప్ప మాట అండి. ఓర్పుతో కూడినటువంటి క్రియలను కొనసాగించడు. ఎప్పటి వరకు కొనసాగించాలి? ప్రభు వచ్చేంత వరకు, మనం మరణించేంత వరకు. అంత ఓర్పును మనం కలిగి ఉంటే ఏమంటే హ్యాపీగా, ఆకలి లేని, దప్పికలు లేని, నిద్ర లేని, చూశారు కదండి ప్రకటన గ్రంథం. అలాంటి లోకానికి మనం వెళ్ళిపోతాం. ఈ చిన్న జీవితంలో ఇదిగో కొద్ది మాటలైనా కూడా మీరు మీ కుటుంబాలు, మీ బంధువులకి ఇలాంటి మాటలు మీరు అందించగలిగితే, వాళ్ళు మారితే వాళ్ళు కూడా ఈ మహాలోకానికి చేరుకుంటారు. మీ ద్వారా, మన ద్వారా, వాక్యం ద్వారా. ఇలాంటి గొప్ప అవకాశాన్ని కాళ్ళదనుకోకండి. ఈ రోజు నుంచి, ఈ సంవత్సరంలో, ఈ దినం నుంచి ఇదిగో నేను ఈరోజు ఒక ఓర్పుతో కూడి నేను బ్రతుకుతానని ఆయన దగ్గర మోకరించి, అది ఓర్పుని క్రియలతో చూపిస్తానని ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
ప్రభు రాకడకు సిద్ధపడండి. సన్నిధికి వెళుతున్నటువంటి మనలో ఉన్న లోపాన్ని గుర్తు చేశాడు, మనలో ఉన్న కొదువుని గుర్తు చేశాడు. దావీదు గారు మాట్లాడుతున్నాడు, నాకు ఏ కొదువా లేదు, నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను కనుక నాకు ఏ మేలు చేయక ఆయన మానడంటండి. గడాంధకారాల్లో నేను సంచరించినాను, శత్రువుల ఎదుట నాకు భోజనం కూడా సిద్ధపరిచాడే దేవుడు. 40 సంవత్సరాల అరణ్యములో ఏ కొదువ లేకుండా కదండి, పదాలు మీరు బాగా, ఏ కొదువ లేకుండా కూడా తృప్తిగా ఏ కొదువ లేకుండా కూడా ఆయన పోషించుకుంటూ వచ్చాడు కదా. నిజమే చెప్పాడంటండి. ఇవన్నీ అబద్ధాలు కాదు ప్రేమైన దేవుని వాళ్ళ, ఇవన్నీ నిజం. మనం ఏ కొదువు లేకుండా ఉండాలి అంటే దేవుని యందు భయము, భక్తి, ఆయన ఎప్పుడు ఆశ్రయిస్తూ ఉండాలి, ఓర్పు కలిగి జీవిస్తూ ఉండాలి, అది క్రియలతో కొనసాగిస్తూ ఉండాలి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని చిత్తమైతే మరోసారి మళ్ళీ మనం ఇలాంటి విలువైనటువంటి మాటలతో మళ్ళీ కలుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి మీ విలువైనటువంటి నాయన తేనె కంటను జుంటే తేనె ధారల కన్నా మధురమైనటువంటి మాటలను మీరు మాకు తెలియచేశారు. సంఘానికి ఎంతో కాలం నుంచి మేము వెళుతున్నామే కానీ తండ్రి, మాలో కొదువేంటో అన్నది మేము పరిశీలించలేకపోయాం. దావీదు గారు నాయనా నిజంగా నాకు ఏమీ లేదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలాల యొద్ద నన్ను నడిపిస్తున్నాడని ఎంతో జీవితం గురించి మాట్లాడారు నాయన. కానీ లోకములో నాయన కొద్ది రోజులు ఉండేటటువంటి ఈ లోకంలో ధనవంతులైనటువంటి వారు, నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకే కొదవ లేదని చెప్పుకుంటున్నారంట. అలాంటి ధనవంతులకు కూడా కొదవ ఉందని గుర్తు చేసింది మీరెక్కడ, మేమెక్కడ తండ్రి? పరలోకములో ఉంటూ సమస్త ఊపిరిని, జీవాన్ని దయచేసినటువంటి మీరెక్కడ? ఆ ఊపిరి తీసుకుని బ్రతుకుతున్నటువంటి మేమెక్కడ నాయనా? మేమెంత తగ్గి బ్రతికి, ఎంత ఓర్చుకుని బ్రతికితేనే మీరున్నటువంటి ఆకలి లేని, దప్పుకు లేనటువంటి లోకానికి మేము చేరుకోగలుగుతాం తండ్రి. అలాంటి గొప్ప ఓర్పును మా అందరికీ ప్రసాదం చేయండి. కళ్ళొచ్చిన బిడ్డలందరికీ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి.